హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న లోటస్ బ్యాంగిల్స్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తాను. దీనికోసం నేను గ్లాస్ బ్యాంగిల్స్ యూస్ చేస్తున్నాను. బేస్ బ్యాంగిల్స్ అయితే చాలా బాగుంటుందండి, ఎందుకంటే గ్లాస్ బ్యాంగిల్స్ అయితే చాలా కేర్ తీసుకోవాలి. అంటే కింద పడిపోతాయి, పగిలిపోతాయి కదా, చాలా కేర్ తీసుకోవాలి. బేస్ బ్యాంగిల్స్ అయితే తడవకుంటూ ఉంటే సరిపోతుంది. నేను ఇలా 3 బ్యాంగిల్స్ని అటాచ్ చేసేసుకున్నాను. ఇలా మొత్తం థ్రెడ్ అంతా చుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిపైన లోటస్ డిజైన్ ఎలా వేసుకోవాలో చూసేద్దాం. ముందు నేను గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో చేస్తున్నాను. ఏ కలర్ కాంబినేషన్లో చేసినా సరే చాలా బాగుంటాయండి ఈ బ్యాంగిల్స్. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఈజీ కూడా. ఫస్ట్ నేను ఇక్కడ గ్రీన్ కలర్ ఐ షేప్ కుందన్స్ని 2 అటాచ్ చేసుకున్నాను ఇలా, అంటే లీఫ్ టైప్. తర్వాత పైన పెటల్స్ కోసం నేను ఇక్కడ పింక్ కలర్ ఐ షేప్ కుందన్స్ని యూస్ చేస్తున్నాను. వీడియోలో ఎలా చూపిస్తున్నానో ఒకసారి క్లియర్గా చూడండి. అలాగే ఫస్ట్ టైం కనుక మీ ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇలా 3 అయిపోయిన తర్వాత మనం కుందన్కి అటాచ్ చేయడానికైతే B7000 గ్లూ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. నార్మల్ గ్లూ అయినా పర్వాలేదు, కాకపోతే ఇదైతే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, అంత ఈజీగా ఊడిపోదు. ఇప్పుడు ఈ లోటస్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ మధ్యలో చిన్న రౌండ్ షేప్ కుందన్ని అటాచ్ చేసుకుంటున్నాను. అంతే, ఇలాగే మొత్తం లోటస్ డిజైన్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకోవాలి. దీనికి కొంచెం కుందన్స్ ఎక్కువే పడతాయండి, అందుకే ఇన్స్టాగ్రామ్లో కూడా కాస్ట్ ఎక్కువే ఉంటుంది. మనం చేసుకుంటే అంత కాస్ట్ అయితే పడదు, సింపుల్గానే అయిపోతాయి. ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఇలా చేసుకోవడం బెస్ట్ కదా. ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఈ ఫ్లవర్స్ మధ్యలో ఒక రౌండ్ షేప్ కుందన్ని అటాచ్ చేసుకుంటున్నాను. దీనివల్ల బ్యాంగిల్కి మంచి లుక్ అయితే వస్తుంది, ఒకసారి చూసేయండి. ఈ రౌండ్ షేప్ కుందన్స్ చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి చేతితో కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇలా టూత్ పిక్ ఉంటే దీంతో ఫిక్స్ చేసేసుకోండి. అంతే, సేమ్ ఇలాగే మొత్తం అయిపోయిన తర్వాత చూడండి ఎంత బాగున్నాయి కదా. ఇది డ్రై అయిపోయింది, నేను ఆల్రెడీ ముందుగా చేసి పెట్టుకున్నాను. డ్రై అయిపోయిన తర్వాత దాని లుక్ అలా ఉంటుంది. చాలా బాగుంటాయండి, సైడ్ బ్యాంగిల్స్గా యూస్ చేసుకోవచ్చు. మధ్యలో కూడా సింపుల్ బ్యాంగిల్స్ ఉంటాయి, నేను అవి మళ్ళీ చేసి చూపిస్తాను. అంతేనండి. బాగున్నాయి కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.